కొంచెం వెనక్కి వెళ్దాం. 92లో మొదటి సినిమా చేశారు ఏవిఎస్ గారు. శ్రీనాథ్ కవి సార్వభౌముడు. ఆయన ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఎన్టీ ఎన్టీ రామారావు గారితో. ఎన్టీ రామారావు గారితో చేశారు. ఆయనకి ఆ సందర్భానికి సంబంధించిన అనుభూతులు మీకేమన్నా గుర్తున్నాయా? అంటే ఆయన అంటే అప్పుడు మీరు ఎంత వయసు ఉన్నారు? ఎన్టీఆర్కి పిచ్చ ఫ్యాన్. నేను ఐ వాజ్ ఇంటూ మై 5th క్లాస్. చిన్నదాన్ని, చాలా చిన్నదాన్ని. మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఆయనకి ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఫస్ట్ ఇంతకు ముందు దానికంటే ముందు ఆయన నవ్వితే నవ్వండి అని బాపు గారిది చేశారు. అండ్ ప్లస్ ఇంకోటి రేడియో ప్రోగ్రామ్స్ చేసేవారు. అలా బాపు గారు రమణ గారి అటెన్షన్, ఆయన హీ కుడ్ గెట్ దేర్ అటెన్షన్. సో అప్పుడు బాపు గారు రమణ గారు ఇది ఒకటి చేద్దు కానీ కెమియో అన్నట్టుగా దేశారు. ఒకటే చిన్న సీనే ఉంటుంది, కొంచెం సర్కాస్టిక్గా ఉండే కవి రోల్. అంటే ఫస్ట్ ఆయన ఒకప్పుడు సినిమా ఎన్టీఆర్ గారి సినిమాలకు వెళ్ళి ఆ రష్లో ఆ పోలీసులతో లాఠీ దెబ్బ తిన్న ఆయన హీ యూస్ టు టెల్ మీ, ఒకప్పుడు పోలీసులతో లాఠీ దెబ్బ కూడా మేము తిన్నామే, అలాంటిది ఆయన పక్కన కూర్చుని అంటే నాకు అసలు ఆల్మోస్ట్ లైక్ గూస్ బంప్స్. అంటే అంతే కదా, ఇట్స్ లైఫ్ టైమ్, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఆయన పక్కన కూర్చోవడం ప్లస్ ఆయనతో డైలాగ్ ఎదురుగా, ఫస్ట్ డైలాగ్ ఆయనతో చాలా సర్కాస్టిక్ గా ఆయన్ని ఇది చేస్తూ మాట్లాడే డైలాగ్ అనమాట. సో దట్ వాజ్ ఆన్ September 7th. ఫస్ట్ ఆయన కెమెరా ఫేస్ చేసింది September 7th, 1992. సో September 8 వాజ్ మై బర్త్డే. సో ఆయన September 7th షూటింగ్లో ఉండి, నా బర్త్డే ఆయన ఇప్పుడు మిస్ అవ్వరు. అక్కడి నుంచి మన రమణ గారి అబ్బాయితో విజయవాడ ఆయన వస్తుంటే నాకు పూతరేకులో ఏవో పంపించారు. వెరీ నైస్.